వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీఆర్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ ఒక చక్కటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో అది ఇన్ఫర్మేషనే కాదు, మన హెల్త్కి సంబంధించింది కూడా. సో ఈ కామన్గా ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బాధపడే సమస్య ఏంటి ఏంటి అనుకుంటున్నారా? వెయిట్ గెయిన్ అవ్వడం. చాలామంది చాలా రీజన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం అయితే జరిగింది. సో మీరు thumbnail చూసుంటారు, మై వెయిట్ లాస్ జర్నీ అని. నేను ఎక్స్పీరియన్స్ చేసి నాకు బాగుంది రిజల్ట్ అనిపించిన తర్వాత మాత్రమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకొకరు వాడాలన్నా మనం వాడి చూడాలి కదా ఏదైనా విషయం. ఇప్పుడు ఎవరికైనా చెప్తాం, ముందు మీరు చేసి తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటారు కదా. సో అందుకని నేను వాడిన తర్వాత నాకు రిజల్ట్ బాగా అనిపించింది. సో మా ఫ్రెండు భవిత నాకు సజెస్ట్ చేసిందనమాట ఆ ప్రొడక్ట్స్. నాకు బాగా రిజల్ట్ కనిపించింది. సో ఆల్మోస్ట్ ఒక 5 kgs వరకు అయితే వెయిట్ కూడా నేను లాస్ అయిపోయాను అనమాట. ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది మీకు కూడా చెప్తాను. సో ఎవరికైనా కావాలి అనుకుంటే నేను మా ఫ్రెండ్ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తాను. సో మీరు తనకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ ప్రొడక్ట్స్ ఏంటి, ఎలా వాడాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేసేయండి. సో చెప్పాను కదండి, నేను ప్రొడక్ట్స్ అన్ని ఇవే అండి నేను వాడేది. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనమాట. ఏ డబ్బా ఎలా వాడాలనేది నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ఎనర్జీ డ్రింక్ అనమాట. అందరికీ మార్నింగ్ లేవగానే టీ కాఫీ అలా తాగే అలవాటు ఉండేది. సో ఈ వెయిట్ లాస్ జర్నీలో వాటన్నిటిని అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. ఆ టీ కాఫీ తాగాలి అనిపించినప్పుడు మాత్రం ఈ ఎనర్జీ డ్రింక్ మాత్రమే మనం తాగాలి. సో ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. జింజర్, ఇలాచీ, కాశ్మీరీ, సో అలా ఆల్మోస్ట్ ఒక మనకి 10 ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయి. సో మీకు ఏ ఫ్లేవర్ కావాలనేది మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. సో అలా దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. టీ కాఫీకి బదులుగా ఇది ఎనర్జీ డ్రింక్. మనకి ఇది తాగడం వల్ల టీ కాఫీ తాగాలి అనే ఫీలింగ్ కూడా రాదు. నేను టీ కొంచెం ఎక్కువే తాగుతాను. సో బాగా వాడేసాను అనమాట. ఒక గ్లాస్ తీసుకుంటాం మనం ఏదైనా. సో ఇందులోనే స్పూన్స్ ఉంటాయి. ఇవే మెజర్మెంట్స్ కూడా తీసుకోవాలి. ఒక స్పూన్ అయితే సరిపోతుంది మనకి. సో నేను ఒక స్పూన్ తీసుకున్నాను. ఒక స్పూన్ తీసుకున్న తర్వాత మనము దీంట్లో కొంచెం హాట్ వాటర్ కలుపుకోవాలి. అంటే టీ కొంచెం వేడిగా తాగుతాంగా, సో అలాగే దీంట్లో కూడా కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నేను వాటర్ అయితే కొంచెం వేడి చేసుకున్నాను. సో దీన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ కలిసిపోయిద్ది అనమాట, మనం ఏమీ కలపక్కర్లేదు. సో ఇది మీకు ఎప్పుడైనా ఒక్కసారి తాగాలా, ఇది ఎన్నిసార్లు తాగాలి అలా ఏం లేదు. మనం ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్, ఒక డేలో 3 to 4 టైమ్స్ అయితే ఇది తాగొచ్చు. అంటే ఎర్లీ మార్నింగ్ మనకి టీ తాగాలనిపించిన టైంలో, మళ్ళీ ఒక 10, 11 ఆ టైంలో మళ్ళీ తాగాలనిపిస్తుంది. అప్పుడు ఈవినింగ్ టైంలో కూడా ఒక 4, 5 టైంలో కూడా మనము ఇది ఒక కప్ అయితే తాగొచ్చు హ్యాపీగా. సో ఫ్లేవర్ బాగుంది. సో ఎవరికి కావాల్సిన ఫ్లేవర్ వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది తాగడం వల్ల నేను చెప్తున్నాను, టీ కాఫీ తాగాలి అనే ఆలోచన ఫస్ట్ రాదు. అందులో అవ మనం టీ తాగలేదు ఇవాళ ఆ ఫీలింగ్ అంతా పోయి ఇది చాలా బాగా అనిపించింది. చాలా ఎనర్జీగా కూడా ఉండిద్ది. డే అంతా రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది మనకైతే. ఓకే, ఇప్పటికైతే అయిపోయింది. సో మిగిలిన ఇదొకటే వాటని చూపించావు, ఇవి చూపించవా అక్క అని అడగండి, చూపిస్తాను. సో వీటిని ఎలా వాడుకోవాలో చెప్తాను. సో ఇప్పుడు టీకి బదులుగా మనం ఇది వాడుకోవాలని చెప్పాను కదా. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కట్ చేయాలి డైట్లో. టిఫిన్కి బదులుగా మనం వీటిని వాడుకోవడం అయితే జరుగుతుంది. సో లంచ్ తినొచ్చు, లంచ్ మన ఇష్టంగా. మధ్యాహ్నం అలా ఇష్టంగా అని అన్నాను కదా అని ఎక్కువ ఆయిల్ ఫుడ్స్, ఎక్కువ స్వీట్ ఐటమ్స్ అవన్నీ తినొద్దు. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము. సో కొంచెం వాటిని అవాయిడ్ చేస్తే తొందరగా రిజల్ట్ ఉంటుంది అనమాట. అంతే, తేడా ఏముండదు. సో కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి, కర్రీస్ మంచిగా తినండి. ఈవినింగ్ డిన్నర్ కూడా లైట్గా చేయండి. ఈవినింగ్ 7 లోపు చేసేసేయండి డిన్నర్ కూడా. సో ఇది మాత్రం టిఫిన్ ప్లేస్లో, అంటే ఎర్లీ మార్నింగ్ 9 నుంచి 10 మధ్యలో మీరు ఈ ఎనర్జీ డ్రింక్ తాగడం అయితే జరుగుతుంది. సో దీన్ని ఎలా వాడాలో చెప్తాను. ఇది కూడా మనకి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నేను చెప్పాను కదా మీకు భవిత అని. సో తను మన వెయిట్ని, ఓకే మన బాడీని, మన పర్సనాలిటీని బట్టి వాళ్ళు ఎంత తీసుకోవాలనేది వాళ్ళే చెప్తారు. సో తన నెంబరు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా. ఒక్కసారి మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తనకు ఒకసారి కాల్ చేసినా, తనకి వాట్సాప్ చేసినా తనైతే వివరంగా చెప్తుంది. సో నేను వీటిని ఎలా వాడాలో నేను చెప్తాను ఇప్పుడు.
ఇప్పుడు ఇది ఫార్ములా 1 అనమాట. ఇది 3 స్పూన్స్ వేసుకోవాలి. సో నేను కొంచెం వెయిట్ ఉన్నాను కాబట్టి నాకైతే 3 స్పూన్స్ వేసుకోమని చెప్పాను కదా, మన వెయిట్ని బట్టి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. స్పూన్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఈ స్పూన్స్ మాత్రమే మనం మెజర్మెంట్కి వాడాలి, మన ఇంట్లో స్పూన్స్ మాత్రం వాడద్దు. 3 స్పూన్స్ కదా అని నిండుగా వచ్చేలాగా కాదు, ఇలా 3 స్పూన్స్, 1 2 3. ఇది ఫార్ములా 1 అనమాట. సో ఇది ఒక 3 స్పూన్స్ తీసుకోవాలి. అలాగే ఇది ప్రోటీన్ పౌడర్. అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలి, కానీ ఎలా లాస్ అవ్వాలి? వెయిట్ ఆరోగ్యంగా ఉండాలి, మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతూ వెయిట్ లాస్ అవ్వడం కదా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వడం అంటే నేను కంటిన్యూస్గా 10 డేస్ అసలు ఏమి తినను, నేను మానేస్తాను, నేను ఒక 5 kgs తగ్గుతాను, అది కరెక్ట్ కాదు. అలా అసలు ఎప్పుడు చేయొద్దు. మనం వెయిట్ కొంచెం కొంచెంగా తగ్గాలి. మనం అన్ని తింటూ వెయిట్ లాస్ అవ్వడం కదా ఇంపార్టెంట్. మన బాడీకి కావాల్సిన పోషక విలువలు అన్నీ అందాలి కదా, లేదంటే మనం వీక్ అయిపోతాం, మనకు నీరసం వచ్చింది. సో అటువంటిది ఏమీ రాకుండా ఇది ప్రోటీన్ పౌడర్ అనమాట. ఇది 1 స్పూన్ సరిపోతుంది ప్రోటీన్ పౌడర్. సో చెప్పానుగా స్పూన్స్ ఇందులోనే ఉంటాయి. సో ఇది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. దీంట్లో మనకి టెట్రా ప్యాకెట్స్ అని మిల్క్ దొరుకుతాయి అన్నమాట. సో టెట్రా ప్యాకెట్స్లో మిల్క్ మాత్రం ఇందులో యాడ్ చేసుకొని ఇది ఒక మిల్క్ షేక్ లాగా. సో మనకి మిల్క్ షేక్ చేసుకునే డబ్బాలు ఉంటాయి. సో అది అవైలబిలిటీ లేనప్పుడు మనకు జ్యూస్ జార్ ఉంటుంది కదా మన ఇంట్లో కామన్గా, సో అదైనా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా మిల్క్తో మిక్స్ అవ్వాలి ఈ పౌడర్, అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో దీంట్లో టెట్రా మిల్క్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో నేను మిల్క్ ఆల్రెడీ తెచ్చిపెట్టుకొని ప్యాకెట్ కట్ చేసి ఇందులో పోసుకున్నాను. సో ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 200 ml నుంచి 300 ml వరకు. అంటే మన వెయిట్ని బట్టి వాళ్ళు ఇంత లిమిట్లో తాగాలనేది వాళ్ళు కూడా చెప్తారనమాట. సో నాకైతే 250 ml వరకు తాగమని చెప్పింది. సో నేను దీన్నంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని వచ్చేస్తాను. అంటే బ్లెండర్ లేదని మీరేమి కంగారు పడి బ్లెండర్ కొనుక్కో అవసరం లేదండి. సో ఉంటే బ్లెండర్స్తో ఇట్లా షేక్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకో మనకి మిక్సీకి జ్యూస్ జార్ వస్తుంది కదా, సో నేనైతే జ్యూస్ జార్లోనే చేసుకుంటున్నాను. జ్యూస్ జార్లో చేసుకొని మీకు మిల్క్ షేక్ ఎలా తయారైందో చూపిస్తాను. సో నేను మిక్సర్లో అయితే బ్లెండ్ చేసుకొని వచ్చాను అనమాట. ఏముండదండి, కొంచెం థిక్గా తయారవుతుంది. చూడండి ఇందాక పాలాగా ఉన్నాయి కదా, సో ఈ పౌడర్ కలవడం వల్ల థిక్గా తయారవుతుంది. ఇందులో మనం ఐస్ క్యూబ్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంటే కొంచెం చల్లగా జ్యూసీగా తాగాలి అనుకుంటే కొంచెం ఒక 2 ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను, నాకు చల్లగా తాగడం ఇష్టం కాబట్టి. సో అంటే ఇందులో కూడా ఇంకొక బెనిఫిట్ ఏంటో చెప్పనా. సో ఈ ఫార్ములా 1 అన్నాను కదా, ఇది చాక్లెట్ ఫ్లేవర్. సో ఇందులో మ్యాంగో ఫ్లేవర్, అలా చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది. సో చాక్లెట్ ఫ్లేవర్ నాకు ఇష్టం కాబట్టి నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దొరికిద్ది. సో ఈ కాస్ట్ కూడా ఎక్కువ ఏమి ఉండదండి, ఒక 4000 అయితే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. బయట ఆరోగ్యం కోసం ఎన్నో ఖర్చులు, హాస్పిటల్కి వెళ్తే ఎంతో ఖర్చు అవుతుంది. ఈ 4000 ఎక్కువైతే కాదు నేను అనుకుంటున్నాను. సూపర్గా ఉంది అసలు. ఒకసారి చెప్పాను ఏందనుకుంటున్నారా, ప్రతిసారి తాగాలనిపించే అంత టేస్ట్ ఉండిద్ది ఇది. సో డైలీ ఒకసారి తాగితే సరిపోతుంది, ఎర్లీ మార్నింగ్ టిఫిన్ బదులు. టేస్ట్ చాలా బాగుంది. ఫ్లేవర్ని బట్టి మన ఇష్టం. సో చాక్లెట్ ఫ్లేవరా, మ్యాంగో ఫ్లేవర్ అనేది మీ ఆప్షనల్. సో ఫుల్గా డీటెయిల్స్ ఇంకా దీని గురించి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేను భవిత గారి నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా, సో తనని ఫాలో అవ్వండి. మీరు డైరెక్ట్గా ఇది వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొంతమంది అంటారు ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, పడకపోవడం అనేది 99% ఉండదు. మేబీ ఎవరైనా అదర్ ఏమన్నా ట్యాబ్లెట్స్ సంథింగ్ అట్లా అసలు అటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. నాకైతే ఇది నా బాడీకి అయితే సెట్ అయింది. సో ఒకసారి వాడి చూడండి, మాకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంది, ఇంకేదైనా అనిపిస్తే వాడడం మానేయండి. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎవరికి ఉండవు. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వడం అని కాదు, మనం హెల్తీగా ఉంటూ వెయిట్ లాస్ అవ్వాలి, అది కదా ఇంపార్టెంట్. అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అన్నీ అందుతున్నాయి మనకి. సో మనం మధ్యాహ్నం మాత్రం కొంచెం కర్రీస్ ఎక్కువ పెట్టుకొని అలా ఇది తాగుతున్నాం కదా, ఇంకా మేము కడుపు నిండా తింటాం
అస్సలు అలా చేయొద్దు. ఇది తాగుతూ మనం కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి. సో ఎక్సర్సైజ్ అంటారా, అందరికీ కుదరొచ్చు, కుదరకపోవచ్చు చేయడం. అట్లీస్ట్ నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ జస్ట్ వాకింగ్ అయినా చేయండి. ఆ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఖాళీ లేని అంత బిజీగా అయితే మనం ఉండం. మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. హెల్త్ తర్వాత ఏ విషయమైనా కూడా. సో కొంచెం హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకేదైనా మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పేసాను, ఎలా వాడాలి ఏంటి అనేది ప్రతిదీ చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి. తను మీకు చాలా మంచి సజెషన్స్ ఇస్తుంది. ఎందుకంటే తనే నన్ను గైడ్ చేసింది, నాకు చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను తనని మీకు ప్రిఫర్ చేస్తున్నాను. సో మీరు కూడా నాలాగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, ఇంకెందుకు ఆలస్యం, హెర్బల్ లైఫ్ ఉండగా. సో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ని డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో మనకి అవైలబిలిటీ అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.